మహిళా గౌరవాన్ని మరింత పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రవీంద్ర భారతిలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇక విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వం మహిళల భద్రత సంరక్షణ కోసం షీ టీమ్స్ సఖి కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరిపాలన విభాగంలో అత్యున్నత హోదాలో కీలక భూమిక పోషిస్తున్న మహిళలు అధికంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనగా మహిళలకు అవకాశం ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు, మగవాళ్ళ కంటే బెటర్గా చేస్తారు అనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి చాలా మంది అటు ఇటు ఈ కార్యక్రమం జరిగే ముందే మరి బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. మరి మాట్లాడేటువంటి వక్తలు కూడా చాలా, మా హోంమంత్రి గారు అక్క సత్యవతి గారు కూడా మాట్లాడుతుంది కాబట్టి మరి మీరు కూడా ఇళ్లలోకి పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం మరి యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ఫార్మేషన్ సందర్భంగా 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి శుభతరుణంలో మరి రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. మీకు అందరూ తెలుసు, మీరు ఆడేటువంటి బతుకమ్మ ఈ రోజు విశ్వవ్యాప్తమైంది. తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ ఈ రోజు ప్రపంచమంతా ఆడే పరిస్థితికి వచ్చింది. రెండోది, మన హైదరాబాద్ సిటీలో కూడా అనేకమైనటువంటి దేవాలయాలు, అనేకమైనటువంటి పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మరి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి దాని మీద ఈ రోజు ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మీరు మహిళలే